హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సైంట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇదైతే తెలుగు వారికి బంపర్ ఛాన్స్ అనమాట. 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో అయితే మనకి 18,000 జీతం ఇస్తున్నారు. బోనస్ అనేది 13,000 ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. అస్సలు మిస్ కావద్దు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, సైంట్ వద్ద కెరీర్లు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి అయితే ఇది సైంట్ కంపెనీ నుంచి రావడం జరిగింది. ట్రైనీ అప్రెంటిసీ వేకెన్సీ అన్నమాట. ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే హైదరాబాద్, భారతదేశం, వరంగల్, వైజాగ్, హైదరాబాద్లో మీకైతే జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. పూర్తి సమయం. అలాగే ఇదైతే 30 రోజుల క్రితమే పోస్ట్ చేయబడింది. సో మనకైతే రీసెంట్గా మళ్ళీ అప్డేట్ అయింది కాబట్టి మీకైతే మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, JR029415 అని. అయితే సైంట్ అనేది ఒక గ్లోబల్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల కోసం డిజైన్, బిల్డ్ మరియు మెయింటైన్ పార్ట్నర్గా క్లయింట్లను తమ కోర్పై దృష్టి సారించడం, ఆవిష్కరించడం మరియు వక్రరేఖ కంటే ముందుండడంలో సహాయపడడానికి మేము విలువ గొలుసు అంతటా పరిష్కార యాజమాన్యాన్ని తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి మేము డిజిటల్ సాంకేతికతలు, అధునాతన విశ్లేషణల సామర్థ్యాలు మరియు మా డొమైన్ పరిజ్ఞానం మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ఉద్యోగాలతో మేము క్లయింట్లతో వారి సంస్థ యొక్క సంస్కృతి మరియు అవసరాలకు బాగా సరిపోయే విధంగా వారి విస్తరిత బృందంలో భాగంగా పనిచేయడానికి భాగస్వామ్యం చేస్తాము. మా పరిశ్రమ దృష్టిలో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్, హెల్త్ కేరు, టెలికమ్యూనికేషన్, రైలు రవాణా, సెమీ కండక్టర్, జియోస్పేషియల్, ఇండస్ట్రియల్ మరియు ఎనర్జీ ఉన్నాయన్నమాట. అలాగే ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి ఏదైనా ఇంజనీరింగు, డిప్లొమా, BE లేదా బీటెక్, BSc లేదా MSc 2018, 2019, 2020లో ఎలాంటి ముందస్తు పని అనుభవం లేకుండా పట్టభద్రులు ఎవరైతే అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారిని అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఇంజనీరింగ్లో డిప్లొమా, BE లేదా బీటెక్, BSc లేదా MSc చేసిన వాళ్ళు 2018, 2019, 2020లో రిలీవ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అయితే కోరడం జరుగుతుంది. మీరు దేనిపై శిక్షణ పొందుతారంటే వివిధ ప్రాజెక్టులలో పనిచేయడానికి కాన్సెప్ట్లు ఇందులో ఉన్నాయన్నమాట. సో డొమైన్లు వచ్చేసరికి టెలికమ్యూనికేషన్, యూటిలిటీస్, అలాగే జియోస్పేషియల్, అలాగే మైనింగు అండ్ ఎక్స్ప్లోరేషన్, నావిగేషన్ మొదలైన వాటిల్లో మీరు డొమైన్లు ఉంటాయన్నమాట. అలాగే సాధనాలు మరియు అప్లికేషన్స్ వచ్చేసరికి ఆటోక్యాడ్, అలాగే ARCGIS, అలాగే మైక్రోటేషన్, నెక్స్ట్ QGIS, గూగుల్ ఎర్త్ మొదలైనవి. వీటిల్లో అయితే మీరు వివిధ ప్రాజెక్టుల్లో అయితే దీంట్లో కాన్సెప్ట్లు ఉంటాయి, వాటిల్లో మీరు పనిచేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క పాత్ర యొక్క బాధ్యతలు వచ్చేసరికి మనకి చూడండి, పాత్రలు మరియు బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. డీజిల్, జియోస్పేషియల్, మ్యాప్స్ మరియు ఇంజనీరింగ్ డిజైన్లు లేదా పత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడం, అలాగే టెక్స్ట్ లాగులు, అలాగే స్ప్రెడ్షీట్లు, సమాచారం, PDFలు, చిత్రాలు మొదలైన నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోవడం అనేది తెలియాలి.
జియోస్పేషియల్ మ్యాప్లు మరియు ఇంజనీరింగ్ డిజైన్ విశ్లేషణ మరియు వివరణలపై క్లిష్టమైన ఆలోచన మరియు అలాగే సమస్య పరిష్కార నైపుణ్యాలను వర్తింపజేయడం అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే ఏదైనా క్యాడ్, జిఐఎస్ సాధనాలను త్వరగా నేర్చుకోండి మరియు స్వీకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. లైక్ ఆటో క్యాడ్, ఆర్క్జిఐఎస్, క్యూజిఐఎస్, స్మాల్ వర్డ్, అలాగే పిఎన్ఐ లేదా ఈఓ, జీడిఓ మరియు క్లయింట్ అప్లికేషన్లు, ఐపీ సాధనాలు మరియు ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్లయింట్ మార్గదర్శకాల ప్రకారం జియోస్పేషియల్ ఆధారిత నెట్వర్క్ మరియు ఇంజనీరింగ్ డిజైన్లు మరియు సంబంధిత డేటాను సృష్టిస్తుంది లేదా సవరిస్తుంది అన్నమాట. నవీకరించడం కూడా మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్లయింటు స్థాపిత ప్రాజెక్టు నిర్దిష్ట ఉత్పత్తి మరియు నాణ్యమైన పనితీరును కలపండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టు సంబంధిత పని మరియు అవసరమైన అదనపు విధులను కూడా నిర్వహించే బాధ్యత అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ పరిహారం వచ్చేసరికి సంవత్సరానికి 1,75,000 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదట 6 నెలలు కూడా మీకు 13,000 రావడం జరుగుతుంది. తదుపరి 6 నెలలు కూడా 14,000 అనేది ఉంటుంది. బోనస్ మొదట 6 నెలలు పూర్తయిన తర్వాత 6,500, 12 నెలలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో 6,500 అనేది ఇవ్వడం జరుగుతుంది బోనస్ అనేది. సో పిఎల్ఐ అంటే నెలవారీ స్టైపెండ్తో పాటు త్రైమాసిక ఐఎన్ఆర్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా మీకు 6,250 రూపాయలు గరిష్టంగా ఆర్జించే అవకాశం ఉన్న శిక్షణ పూర్తయిన తర్వాత ఉత్పాదకులుగా లింక్డ్ ఇన్వెంటరీ అలాగే పిఎల్ఐకి మీరు అర్హులు అవుతారనమాట. పిఎల్ఐ మీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మారుతున్న వ్యాపార అవసరాలు మరియు వాతావరణాన్ని తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు పిఎల్ఐ యొక్క నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను సవరించే హక్కు కంపెనీకి ఉంటుందన్నమాట. ఎక్కడైతే గమనిక ఇవ్వడం జరిగింది, మీ పనితీరు 1 సంవత్సరం పూర్తయిన తర్వాత సమీక్షించబడుతుంది. దీని ఆధారంగా మీరు సైట్తో పూర్తి సమయం ఉపాధి కోసం పరిగణించబడతారు. మీరు 1 సంవత్సరం తర్వాత కానీ మీ పనితీరుని బట్టి వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా రిక్రూట్ చేసుకోవాలో లేదనేది ఆలోచించుకొని మిమ్మల్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మీ పాత్ర ఆధారంగా పూర్తి సమయం ఉద్యోగం కోసం స్థూల జీతం సంవత్సరానికి 2,50,000 వరకు కూడా ఉంటుంది. అలాగే 2,50,000 నుంచి 2,75,000 వరకు కూడా ఉంటుందన్నమాట. పరిహారంతో పాటు మీరు పిఎల్ఐ అలవెన్స్ మరియు ఇతర ప్రయోజనాలకు కూడా అర్హులనేది అవుతారనమాట. లాభాలు చూసుకుంటే సైంట్ పాలసీ ప్రకారం మీరు వార్షిక సెలవులకు అర్హులు. అలాగే మీరు మరియు మీ కుటుంబ ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ అంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్కి కూడా అర్హులు అవుతారనమాట. సబ్సిడీతో కూడా మీరు కార్యాలయ రవాణా అనేది చేయొచ్చు. అయితే సంభావ్య కెరియర్ మార్గం అనేది డొమైన్ టూల్స్, అప్లికేషన్స్ మరియు బహుళ ప్రాజెక్టులపై అనుభవాన్ని పొందిన తర్వాత మీరు ఒక బృందానికి నాయకత్వం వహించే లేదా సబ్జెక్టు నిపుణుడిగా కీలక పాత్ర పోషించే సామర్థ్యం కలిగి ఉంటారు. సో సైంట్ పనిచేస్తున్న సాంకేతికలపై నైపుణ్యం, రిస్కిలింగ్పై మీరు అంతర్గత ఉద్యోగ పోస్టింగుల ద్వారా బహిరంగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పని వేళలు, పని గంటలు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఆవశ్యకత ప్రకారం ఈ కింది 3 షిఫ్ట్లలో కూడా దేనిలో అయినా పనిచేయాలి. మొదటి షిఫ్ట్ వచ్చేసరికి 6 AM నుంచి 3 PM వరకు కూడా ఉంటుంది. రెండవ షిఫ్ట్ వచ్చేసరికి 3 PM నుంచి 12 PM వరకు ఉంటుంది. మూడో షిఫ్ట్ వచ్చేసరికి 9 PM నుండి 6:30 PM అనేది ఉంటుంది. అంటే ఇది సాధారణ షిఫ్ట్ అనేసి అర్థం. పని దినములు వచ్చేసరికి సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ డిమాండ్ ఆధారంగా వారాంతరపుల్లో అప్పుడప్పుడు అదనపు పని అవసరం కావచ్చు. అలాగే పని విధానం వచ్చేసరికి ప్రారంభము 4 వారాల పాటు కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగ శిక్షణ తప్పనిసరి ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇంటి నుండి పనిచేయాలన్నమాట. అలాగే పరిస్థితి మెరుగుపడిన తర్వాత పాండమిక్ నుండి ఆఫీస్ నుండి పనిచేయవలసి ఉంటుందన్నమాట.
చేరడానికి సమర్పించవలసిన పత్రాలు అనమాట, విద్యా కాపీలు అనమాట. సో మీరు 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఏవైతే చదువుకున్నారో అవన్నీ కూడా మీరు కాపీలు జత చేయాలి. సో వ్యక్తిగత మెమోలు అంటే మీ యొక్క మెమోస్ ఉంటాయి కదా, అవి కూడా మీరు సమర్పించాలన్నమాట. వీళ్ళకి కన్సల్టేటివ్ మార్క్ మెమోలు అనమాట, తాత్కాలిక సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేవి కూడా ఇవి సమర్పించాలి. నైపుణ్యాలు మరియు అనుభవం వచ్చేసరికి సెయింట్ సమాన అవకాశ యజమాని అనమాట. ఎటువంటి వారిని చూడదు, అందరితో కూడా కలిసిమెలిసిగా పనిచేసే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. సో వారు ఎలాంటి వారైనా కావచ్చు, సో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది. దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. మీరు దరఖాస్తును ప్రారంభించండి. సో ట్రైనింగ్ అప్రెంటిస్ మనం రెజ్యూమ్తో ఆటోఫిల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా చేసుకోవచ్చు. నా చివరి అప్లికేషన్ ఉపయోగించండి అనేసి ఇవ్వడం జరిగింది. లేదనుకుంటే సీక్తో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అనేసి ఉంది కదా, సో లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే మాన్యువల్గా మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది వివరించడం జరుగుతుంది. అండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఫస్ట్ నా సమాచారం అనమాట, మీ యొక్క డీటెయిల్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నా అనుభవం అనేది. అప్లికేషన్ కొన్ని పేషన్లు అడుగుతుంది, ఆ పేషన్లకు ఆన్సర్ చేసి అప్లై చేసుకోవచ్చు. స్వచ్ఛంద ప్రకటనలు అనేవి ఉంటాయి. అలాగే సమీక్ష అంటే లాస్ట్లో మీరు కరెక్ట్గా అప్లై చేస్తారా లేదా అనేది చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరైతే ఇక్కడ మీ యొక్క పూర్తి వివరాలు ఇచ్చి మీరైతే అప్లై చేయవలసిందిగా కోరుచున్నాను. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.